హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవ్యారెడ్డి ఛానల్. ఇలా వచ్చేసి నేను మన హెయిర్ గురించి కొన్ని టిప్స్ చెప్పబోతున్నానండి. ఏం టిప్స్ అంటే ఆ వీడియోలో చెప్తాను మీకు. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదండి, సమ్మర్లో మన హెయిర్ ఎలా చూసుకోవాలి ఈ వేడికి అనేసి నేను మీకు చెప్తున్నాను. ఓకే అండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదండి, నేను మీకు ఈ హెయిర్ గురించి కొంచెం టిప్స్ చెప్తాను. నేనేం పెద్దగా చెప్పట్లేదు, స్మాల్ టిప్సే, కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి మనకి. అవి మనం స్నానం చేసిన తర్వాత హెయిర్ అనేది ఇలా వదిలేసుకొని చిక్కి తీసేకపోతే చాలా మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని నేను మీకు ఇలా చెప్తున్నాను. స్నానం చేసిన తర్వాత టవాలు మన హెడ్లో నుంచి టవాల్ తీసేసి దాన్ని నీట్గా పూర్తి తిప్పుకోండి. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆ విధానంగా పూర్తి తిప్పుకోండి. అలా పూర్తి తిప్పిన తర్వాత మన హెడ్ని కిందికి వాల్చేయండి. వాల్చేసి ఇలా నేను చూపిస్తాను చూడండి, ఆ విధానంగా కొట్టుకోండి. ఎందుకంటే అలా కొడితే మన హెయిర్ కూడా చాలా దృఢంగా తయారవుతుంది అన్నమాట. ఇది అబద్ధం కాదండి, చాలా వరకు ట్రూ ఇది. ఆ తర్వాత ఎవరే కానీ నేను ఫస్ట్ చెప్తాను, తల ఫాస్ట్గా ఆ తల కిందకి వచ్చిన తర్వాత పైకి మట్టుకు ఎత్తద్దని ఫాస్ట్గా. ఎందుకంటే అలా చేస్తే ఖచ్చితంగా అవుట్ అయిపోతాం ఫ్యాన్ కింద అయితే కనుక. అలాగే మనకి అటు సైడ్ కొన్ని హెయిర్స్, ఇటు సైడ్ కొన్ని హెయిర్ తీసుకొని నెట్గా పాటు తీసుకోండి. ఆ తర్వాత మన హెయిర్ అనేది ఇలా నేను చూపిస్తాను చూడండి, అలా టైట్గా అంటే టైట్గా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని మన హెయిర్ని దువ్వెనతో ఇలా చిక్కిడిపించుకోవాలి నేను చూపిస్తున్న విధానంగా. అలా కాకుండా మనం మామూలుగా విడిపిస్తే కన్నా ఎంతలా చిక్కు ఉంటుందంటే మనకు చాలా పెయిన్ కూడా అనిపిస్తుంది. ఇదైతే చాలా సులభంగా అయిపోతుందండి. మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. చూడండి ఎంత సులభంగా చిక్కు వదిలిపోయిందో. అలాగే ఇటు సైడ్ కూడా నేను చెప్పాను కదా, నేను చెప్పిన విధంగా చేస్తే కొద్దిగా త్వరగా చిక్కిడిపోయింది చెప్పాను కదా. అలా చేయకుండా వేరే విధానంగా చేస్తే కన్నా ఎలా ఉంటుందనేసి ఇటు సైడ్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చూడండి, నేను ఫస్ట్ టైట్గా తిప్పాను. అటు సైడ్ ఎలా చేశాను ఇటు సైడ్ కూడా అలాగే చేశాను, కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. ఏమంటే నేను కొద్దిగా హెయిర్ చిక్కిడిపిస్తాను లేదు దువ్వెనతో. చూడండి, ఫస్ట్ కొద్దిగా విడిపించాను, ఆ తర్వాత ఫాస్ట్గా విడిపించాను. అప్పుడైతే నాకు ఎంత పెయిన్ అనిపించిందంటే అంత పెయిన్. ఇది ఆడవాళ్ళకి అందరికీ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, తెలియకుండా అయితే ఎవరికి ఉండదు నాకు తెలిసినంత వరకు. చాలా పెయిన్గా ఉంటుంది. ఆ తర్వాత అందులోనూ చిన్నపిల్లలు ఏడుస్తారు కూడా. ఇలా చిక్కిడిప్ చేసిన తర్వాత అయితే అబ్బా చాలా దేవుడా అనేంత హ్యాపీ అనిపిస్తుంది కదండి. నేనైతే అలాగే ఫీల్ అవుతాను. ఇలా చిక్కిడిపించిన హెయిర్ మెయింటైన్ చేయొచ్చు, కానీ ఇలా చిక్కిడిపించడం అవి ఇవి అంటే చాలా ఇబ్బంది కదండి. నాకైతే నిజమే అనిపించింది. ఆ తర్వాత హెయిర్ని 30 మినిట్స్ హెయిర్ అనేది లూజ్గా వదిలేయండి స్నానం చేసినప్పుడే. కానీ ఎందుకంటే వెంటనే జడ వేసి కానీ జుట్టు కానీ కడితే కానీ మన హెయిర్ ఉదిరిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. తర్వాత వేడికి మనం జడ వేసినా కూడా హెయిర్ వదిలేసినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఈ టిప్ చూపిస్తాను. ఇలా కొప్పు కడితే కదా మన కొప్పు అనేది అస్సలు ఊడిపోదు. అందుకని ఇలా చూపిస్తాను. ఫస్ట్ హెయిర్ని మొత్తం ఇలా జుట్టుగా తీసుకొని ఇలా వన్ సైడ్కి తిప్పండి. తిప్పిన తర్వాత పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదో ఒకటి స్టిక్ తీసుకొని అది ఇలా చూడండి నేను చూపిస్తాను. అలాగే మధ్యలో ఇట్లా చెక్కేయండి. అటు సైడ్ కూర్చుంటే ఇటు సైడ్ వెళ్ళాలి. అలా కూర్చున్న తర్వాత అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు మొత్తం నీట్గా నేను చూపిస్తాను, బాగా క్లియర్గా కనపడుతుంది. ఇలా ట్రై చేస్తే మీరు మీ హెయిర్ అనేది త్వరగా పెరుగుతుంది, నీట్గా ఉంటుందండి. అసలు నాకైతే ఇలా చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఒకసారి. ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించేసిందని ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత నాకు ఎలా కాలో అలా నీట్గా నేను హెయిర్ ట్రెండ్ సెట్ చేసుకుని వస్తాను. అలాగే మీ మీద ఎవరైనా కోపంతో కుళ్ళుతో కూడా వచ్చి ఎవరైనా మీ జడ లాగాలని చూసినా కూడా మాత్రం ఊడిపోదండి మీ జడ, అంత నీట్గా ఉంటుంది మీ కొప్పు అనేది. అలాగే ఇంకో టిప్ అండి, మీ హెయిర్ని ఇప్పుడు నేను చూపిస్తాను కదా, అలాగే బ్యాక్ సైడ్ తిరిగి ఇలా తిప్పుకునేసిన తర్వాత కూడా ముందరికి ఇలా కొన్ని ఎండ్లు ముడిపి పెడితే బాగానే ఉంటుంది, కానీ అంత నీట్గా ఏం కనిపించదు. అందుకని నేనేం చేస్తానంటే ఇలా వదిలేసి అవే హెయిర్ని బాగా నీట్గా బ్యాక్ సైడ్ చుట్టేసి ఒక క్లిప్ పెట్టేస్తాను. అది కూడా కొప్పు అంటే చాలా బాగుంటుందండి, చూసే కూడా చాలా బాగా కనపడుతుంది. నాకైతే ఇలా అంటే చాలా ఇష్టము. మీకు కూడా ఈ వీడియో నచ్చిందండి, లైక్ చేసేయండి.